లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు ప్రతికూలకంగా రావడంతో గులాబీ బాస్ తీవ్ర నిరాశకి గురయ్యారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశని కలిగించాయి. బీఆర్ఎస్ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యులు పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేస్తోందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేటీఆర్ని పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలోనే కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకి అప్పగించాలా అనే దానిపైన కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్ రావుకి అప్పగించాలని, లేదంటే ఎస్సీ బీసీ సామాజిక వర్గాల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరనే దానిపైన గులాబీ బాస్ ఫోకస్ చేశారట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవని, కాంగ్రెస్తో పాటు బీజేపీ నుంచి పోటీ ఉంటుందని, ఇద్దరి మధ్య పోటీని తట్టుకుని పార్టీని గెలుపు వైపుకు తీసుకెళ్లగలే నాయకుడికే కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ సంస్థాగత మార్పులు తప్పవనే సంకేతాలైతే వెలువడుతున్నాయి. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశని కలిగించాయి. బీఆర్ఎస్ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యులు పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేస్తోందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేటీఆర్ని పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలోనే కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకి అప్పగించాలా అనే దానిపైన కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్ రావుకి అప్పగించాలని, లేదంటే ఎస్సీ బీసీ సామాజిక వర్గాల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరనే దానిపైన గులాబీ బాస్ ఫోకస్ చేశారట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవని, కాంగ్రెస్తో పాటు బీజేపీ నుంచి పోటీ ఉంటుందని, ఇద్దరి మధ్య పోటీని తట్టుకుని పార్టీని గెలుపు వైపుకు తీసుకెళ్లగలే నాయకుడికే కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరికొద్ది రోజుల్లో బీఆర్ఎస్ సంస్థాగత మార్పులు తప్పవనే సంకేతాలైతే వెలువడుతున్నాయి.